మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మేడిగడ్డలో 144 సెక్షన్ అమల్లో ఉందని, సందర్శనకు అనుమతులు లేవని పోలీసులు మూసేశారు. ఇక బ్యారికేడ్లు తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెలికాప్టర్ నుంచి రాహుల్ గాంధీ మేడిగడ్డ ఏరియల్ వ్యూ చేశారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించారు. వారితో పాటు వెళ్లేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కూడా ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం నెలకొంది. గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మేడిగడ్డలో 144 సెక్షన్ అమల్లో ఉందని, సందర్శనకు అనుమతులు లేవని పోలీసులు దారులు మూసేశారు. బ్యారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెలికాప్టర్ నుంచి రాహుల్ గాంధీ మేడిగడ్డ ఏరియల్ వ్యూ చేశారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా బ్యారేజ్ ని పరిశీలించారు. వారితో పాటు వెళ్లేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కూడా ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం నెలకొంది. గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. మార్నింగ్ అనుకున్నట్టుగానే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇది వరకు కూడా అక్కడికి రాకపోకల్ని నిషేధించారు. ఎవరు పర్యటనకి వెళ్ళినా ప్రతిపక్షాలని నిరోధిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఒక ఉద్విగ్న వాతావరణం అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మహాలక్ష్మి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అంబర్పల్లి వద్ద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించేందుకోసం రాహుల్ గాంధీ మహిళా సదస్సు ముగిసిన తర్వాత అక్కడికి బయలుదేరారు. అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో అటు రాహుల్ గాంధీ సహా కొంతమంది లిమిటెడ్ గా నాయకులకు అనుమతించారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు సహా కొంతమందికి అనుమతి ఇవ్వడంతో ఆయన వెంట మాణిక్ ఠాకరే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే సుశీల శ్రీధర్ బాబు మాత్రమే అనుమతించారు. మిగతా స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ కి, అక్కడ ఉండేటువంటి నాయకులకు అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ముందుకు దొరికిపోయే కోసం ప్రయత్నించినటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారికి పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను పరిశీలన కోసం వెళ్ళనివ్వండి, తప్పకుండా మేము కూడా పరిశీలించి తీరాల్సిందే. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ భూములు తీసుకున్నారు. తమను బయట నుంచి బస్సులు పెట్టి మరి తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టు చూపించినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు చూడనివ్వడం లేదు, దానిలో ఉన్నటువంటి లోపాలను ఎందుకు బయటికి రానివ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అనుమతిస్తే తప్ప ఇక్కడ నుంచి లేచేది లేదంటూ కూడా రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి, సో ఏరియల్ వ్యూ నుంచి తర్వాత రాహుల్ ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారా? రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నారు. 8:30 గంటలకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా మహిళా సదస్సుకు చేరుకొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా సంక్షేమం కోసం ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాలపైన మహిళలకు వివరించారు. వివరించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా 10 నిమిషాల పాటు సదస్సులో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పరిశీలిస్తున్నారు. పోలీస్ సంరక్షణలోనే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నాయకుల మేడిగడ్డ కుంగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించేందుకోసం తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదనేటువంటి కన్ఫర్మ్ లేదు, మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. స్థానికంగా ఉండేటువంటి నేతలు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే
మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలనకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉండేటువంటి స్థానిక నేతలు కావచ్చు, స్థానికులకు కావచ్చు, అసలు ఆ బ్యారేజ్ కి సంబంధించి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఇన్ని నిర్బంధాల మధ్య ఎవరిని పోకుండా ఆడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశంపైనే ఉత్కంఠనైతే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అక్కడ ఏం జరుగుతుంది పరిశీలించేందుకోసం స్థానికులకు అవకాశం ఇవ్వడంతో పాటుగా అక్కడ ఏం జరుగుతుందో బయట పెట్టాలనేటువంటి విధంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర. సతీష్ రైట్, థ్యాంక్ యూ సతీష్.